నమస్తే మామ, వెల్కమ్ టు వన్స్ హ్యూమన్. ఈ గేమ్ వచ్చేసి సమ్ టైప్ ఆఫ్ సర్వైవల్ గేమ్ ఇన్ ఓపెన్ వరల్డ్ అనమాట. వీ హ్యావ్ టు ప్లే విత్ అవర్ ఫ్రెండ్స్, బట్ మనం సోలోగా వెళ్దాం. ఎంటర్ గేమ్. యాజ్ ఫ్లైస్ టు wanton బాయ్స్ ఆర్ వీ టు ది గాడ్స్, దే kill us to their sport. Our lives have followed a long path. But eventually, all roads reach their end. Our world is broken, stagnant, fallen into the abyss. But everything is born from darkness, even the universe itself. Now, do you see it? A glimmer within the void. The spark of life still burns, and evolution forges a new way forward. Once your faith overcomes despair, once you are beyond death, once life returns to this world, we'll meet beyond that path. ఎందుకు ఇది చూస్తుంటే కొంచెం సాటిస్ఫైయింగ్గా ఉంది మామ. లైట్గా ఏం రివర్ లైక్ విజువల్స్ గట్రా స్టార్టింగ్ ఎంట్రీ ఇంట్రో సీన్లో ఓకే. వావ్, we will build మస్కులారిటీకే సపోర్ట్ చేద్దాం. ఓకే, బాడీ, హైట్, ఫిట్నెస్. టాటూస్ కూడా మనం ఏషన్ లెఫ్ట్ ఆర్మ్ దగ్గర అయితే ఇది అర్థం. ఫేస్, ఓకే. ఏంటి ఏకంగా స్కిన్ కలర్. ఇంకా మనం స్కిన్ కలర్ కూడా సెట్ చేసుకోవచ్చా? లైక్ ట్రాంకిల్, ఇంటెన్సిటీ, స్కిన్ స్మూత్నెస్, స్కార్స్. ఏంటిది ఉంది? రియల్ లైఫ్లో అలాగే ఫేస్కి బొక్కలు ఉన్నాయి. కనీసం గేమ్లో నీట్గా తయారు చేద్దాం.
ఏం లేకుంటేనే బాగున్నాడే. ఏం వద్దు. లిప్స్. ఛీ, అమ్మాయిలాగా ఉన్నాడు ఇప్పుడు అవన్నీ పెడితే. అండ్ ఓకే, చీక్ బోన్స్ ఇంటెన్సిటీ కొద్ది పెంచుదాం. అండ్ ఐస్. చి ఐ లాషెస్ అంబాబు వద్దు. యూపిల్. చాలయ్యా. కంప్లీట్ క్రియేషన్ ఆఫ్ క్యారెక్టర్. ఓకే, నిక్ నేమ్ చై. ఆల్రెడీ ఎగ్జిస్టా? చై 7. ఓకే, డేట్ Liquid 30. nitrogen, ఓకే, negative 195.79 Celsius. Physical movement or brain function, not detected. Subject status, stable. ఐ Dagger, థింక్ still మన stuck. రోబోటా ఏంటి ఇందులో? Inspection 481 complete. Requesting a higher power outlay for the isolation chamber to prevent any further outages. What's that? Hmm? Security breach. Security breach. ఓకే, ఐ థింక్ మన సిస్టమ్కి ఫ్రీడమ్ వచ్చిందా ఏంటి? ఓకే, కొల్లైతే తెరిచాం. You have to remove. ఫస్ట్ ఎయిడ్ పక్కన ఉంది కదా మావా. ఎఫ్. ఓకే, యాక్చువల్లీ ఇది మల్టీప్లేయర్ ఫ్రెండ్స్తో ఆడితే బాగుంటుంది, బట్ ఒక్కడ కూడా కాడు. ఓకే, రోసిటా రీసెర్చర్. ఓకే, మనకెందుకు లేవన్నీ. మేము chrono cage generates vibration waves. Keep it stable. Technology work. Please familiarize yourself with the banned item list. ఓకే, మనమైతే ఎక్స్పెరిమెంట్ నుంచి యాక్సిడెంటల్గా బయటకు వచ్చేస్తాం అనుకుంటా. బట్ రీసెర్చర్స్ అందరూ యాక్సెస్ కోడ్ అయితే దొరికిందా ఇక్కడ నుంచి? ఓకే, కట్ సీన్. ఇది నేనేనా? ఓకే, నేనే. వి టాక్ టు ది స్ట్రేంజ్ బర్డ్. Well,
It's good to see another face. I thought I was on my own. ఓకే, ఏంటిది అలాగుంది? And you're a metahuman too. మెటా హ్యూమన్. యు నో హూ యామ్ ఐ? I don't know who you are, ఓకే, but I know what you are. నేనేంటో You తెలుసంట. awakened the cradle, and that's something only a metahuman could do. నేనేదో క్రేడల్ అనేదాన్ని అవేకెన్ చేసా. సో దాన్ని ఓన్లీ మెటా హ్యూమన్ అనేవాడే చేయగలడంట. You've lost your memory. Do you remember who you are? ఐ థింక్ వీ లాస్ట్ అవర్ మెమరీ గైస్. నో, ఐ డోంట్ రిమెంబర్. నాకేం గుర్తులేదు బ్రో. ఏంటి అంటే మాట్లాడొచ్చు కదా. Must have been that fluctuation just now. It trapped me in the cradle. It could have robbed you of your memories. ఫ్లక్చుయేషన్ అయ్యి మొత్తం అంతా ట్రాప్ అయిపోయింది. అండ్ మన మెమరీస్ కూడా అది రాప్ చేసి అంటే పోయే. Call me V. It Okay, seems V that our పక్షి పేరు. interests are aligned, metahuman. బట్ వై డిడ్ యూ కమ్ హియర్? ఎందుకు వచ్చావు? I came to secure a deviation, a paper butterfly. But I think something must have scared it. Right now, Okay. we need to move. I can show you the way out of this, but only if you help me complete my mission first. All right? ఓకే, ఈ పక్షి ఏమంటుందంటే నువ్వు నా మిషన్ ఫస్ట్ కంప్లీట్ చేస్తే నేను నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తాను అంటున్నది. ఓకే All you have to do is listen to what I tell you. ఓకే I'll be right చెప్పు. here in the cradle. Now, let's go. ఓకే, ఇక్కడ వెపన్ క్రియేట్. ఓకే, వీ గాట్ గన్స్. క్లెయిమ్ రివార్డ్స్ ఏంటి రాలేదు. ఓకే, ఇక్కడ ఐ థింక్ ఎఫ్ టు క్లెయిమ్ ఆల్. ఏంటి లాంతర్లు? ఓకే, మనం సౌండ్ చేస్తే వాటికి మనం తెలుస్తాం. వీ హ్యావ్ టు జస్ట్ మూవ్. ఇటు సైడ్ కూడా ఉన్నాయి. అండ్ ఒక గన్ను దొరికిన బాగుంది కదా. ఇవి క్రోచ్ అవుద్దా? ఓకే, ఆఫ్టర్ ఇమేజా? సో DBT-011? My name is Victor Hammett. What's your name? I don't know. All I know is that I'm a monster. My mother, సో my father, and everyone else, they're gone. And it was all my fault. Hey. Try and stay calm. I'm here, and I will do everything to help. It's no use. No one can help me. It would be better for everyone if I just leave me alone. Please. My butterfly. It's flying. Yes! Your first deviation. And look how gentle it is. I remember my name now. It's Mitsuko. It means child of light. It's my first creation. I will create more. ఇది ఏమవుతుంది మావా? ఒకడు ఏంటిది? ఓకే, వీ గాట్ సంథింగ్. ఒక ఏకేనియండ్రా. లంచ్ మీలా. డోర్ అనేది ఓపెన్ అవ్వదు. ఓకే, ఇక్కడ ఇంకోటి ఉంది.
something powerful to challenge the evolutionists. And I think I finally found it. You. Hey, we can secure other deviations. ఓకే, We can use them to forge a new path and bring about true ఈ డీవియేషన్ evolution. వల్ల This will be the Mayflies mission. This is why we'll fight. Mayflies? That's right. Mayflies. Small, yet invincible. Humanity may seem puny now, but we'll prove we can endure. మన మెమరీని అయితే ఫుల్గా లాస్ అయిపోయాం. ఇక్కడ చూస్తే ఏవేవో అవుతున్నాయి. అండ్ ఇంతకు లాంతవాడు వచ్చాడు, ఇప్పుడు ఎవడో నాలికేసుకుని ఉన్నాడు. మనం కొట్టచ్చండి. ఏంటి 3 దెబ్బలకే పడిపోయాడు. హ్యాండిల్ బ్రీఫ్ కేస్. ఓకే, ఇదైతే బాగుంది మావా. నైస్. బాయిల్డ్ వాటర్, అసలు ఏంటి ఇవన్నీ బాయిల్డ్ వాటర్? The deviation. We found it. Reach out your left hand డెవియేషన్. and see if you can feel the rhythm of it. Then try and secure it. ఆఫ్టర్ టచ్. ఇందాక ఇదే స్టార్టింగ్ డీవియేట్ అయ్యింది, లైక్ సంథింగ్ ఎల్స్, ఏదో అర్థం కాలే ఇంకా నాకు సరిగ్గా. వావ్. ఓకే, మిట్సుకో. టాక్ టు మిట్సుకో. V, you made it back. You're still alive. ఓకే, నా బటర్ఫ్లై పేరు వచ్చేసి వి, సో మై నేమ్ ఇస్ ఆల్సో వి. Yes, and look what I found. A meta. ఓకే, Just woke ఛీ, up. నా పేరు వి కాదు, అది మాట్లాడేదే నా బటర్ఫ్లై Advise అంతే. you to activate the cradle. ఓకే, Set me free. సంథింగ్. ఓకే, సో ఇక్కడ ఏంటయిందంటే మనోడు అనుకోకుండా యాక్సిడెంటల్గా క్రేడల్ అనే దాన్ని యాక్టివేట్ చేశాడు. అండ్ ఆ క్రేడల్లో ఈ పక్షి, దీని పేరు వి అనమాట, ఇది అందులో ఇరుక్కుపోయింది. మనోడు యాక్సిడెంట్గా ఓపెన్ చేయడంతో అది కూడా వచ్చేసింది బయటికి. Thank you, metahuman. Your help means a lot to me. You can call me Mitsuko. ఓన్లీ దాన్ని ఎవరైతే ఓపెన్ చేయగలుగుతారో ఓన్లీ మెటా హ్యూమన్ అనే వాళ్ళు ఓపెన్ చేయగలుగుతారు. అండ్ వీఆర్ దట్. I used to be a metahuman as well. ఓకే, Rosetta did all kinds of experiments on me. That Rosetta. until V saved me. ఓకే, ఇది కూడా మనలాగే మెటా హ్యూమన్ అనమాట. బట్ ఈ వి అనేది పక్షి దీన్ని కూడా కాపాడిందంట. Mitsuko is a very special meta. She can sense even the tiniest fluctuations in the stardust. It's ఓకే, thanks to her that I was able to take refuge in this place after Starfall. You're safe here. సో దిస్ పేపర్ బటర్ఫ్లై ఇస్ ది డీవియేషన్ యూఆర్ లుకింగ్ ఫర్. Yes, the butterfly is an emissary of sorts. I wanted it to help rescue other metas. The recent fluctuation must have startled it. The important thing right now is to secure it and ensure its safety. ఓకే, See that thing in the center of the room? It's a device for securing deviations. This makes them more useful and safer to be around. అర్థమైనట్టు ఉంది కానీ అర్థం కావట్లేదు మావా. ఇక్కడ ఏదో మిషన్ ఉంది, ఇది డీవియేషన్ని ఐసోలేటెడ్ సెక్యూమెంట్ యూనిట్. The butterfly is recovered.
I think it likes you. ఓకే, దీంతో మాట్లాడాలా మళ్ళీ? ఓకే, డీవియేషన్ గురించి చెప్పు. Deviations can be very dangerous if not taken care of. They ఓకే, can radiate stardust, which can lead to all kinds of unpredictable consequences. ఈ డీవియేషన్ అనేది చాలా డేంజరస్ అంట. మనం కానీ దానికోసం కేర్ తీసుకోకపోతే అది స్టార్ డస్ట్ని రేడియేట్ చేస్తుందంట. దానివల్ల ఎన్నో కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. This is why we created the Mayflies. We make cradles and securement units to keep deviations contained. దానికోసమే వీళ్ళు మే ఫైల్స్ని క్రియేట్ చేశారంట. వీ మేక్ క్రెడిల్స్ అండ్ సెక్యూర్మెంట్ యూనిట్స్ టు కీప్ డీవియేషన్ కంటైన్స్. సో ఓకే, అర్థమైంది. అసలు ఈ డీవియేషన్స్ అనేవి చాలా డేంజరస్ అనమాట. వాటిని జాగ్రత్తగా సెక్యూర్ చేయాలి. అండ్ ఆ సెక్యూర్ చేసేది ఈ క్రెడల్స్ అనే వాటిలో సెక్యూర్ చేస్తారు. ఇప్పుడు బట్ ఏమైందంటే మనోడు యాక్సిడెంటల్గా అందులోంచి బయటకు అనేది వచ్చేసాడు. మనోడు వచ్చిందే కాకుండా మనోడితో పాటు ఆ వీని కూడా తీసుకొచ్చాడు, లైక్ ఆ పక్షిని కూడా తీసుకొచ్చాడు అనమాట. ఓకే, We're finding ways for humans and deviations to live in harmony. This is our best chance of cleaning up Rosetta's mess. ఇదంతా స్టార్ట్ చేసింది రొసాటాస్ అనే వాళ్ళు అనమాట. లైక్ దే డూ సమ్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ సంథింగ్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ డీవియేషన్స్ ఎనీవే? No one's exactly sure what they are. Just that they're not bound by the physical laws of our world. They came from another dimension. Something we call rift space. సో ఇవి అనేది దాని పేరే మర్చిపోయినా. సో అది వేరే డైమెన్షన్ నుంచి వచ్చిందంట. వీళ్ళు దీన్ని రిఫ్ట్ స్పేస్ అనేది పిలుస్తారు. Deviations get stressed. డీవియేషన్. Release stardust. We think this brings our world and rift space closer together. Sometimes it becomes possible to pass between the two planes of existence. And when that happens, all hell breaks loose. We believe that's what caused Starfall. Some deviations are friendly, like the butterfly. ఓకే, Others, like the ones inside monoliths, are extremely dangerous. It's not practical to secure all of them, but if we can learn more about them, maybe we can find ways to live alongside them. That's the goal. You must be prepared. The stardust just keeps spreading, and we aren't sure why. ఓకే, ఏంటిది? Be careful. That must be a siren. సైరనా? Shit, it must have gotten through. Come on, Meta. A deviation from another world just entered this space, and it won't go down without a fight. ఓకే, డీవియేషన్ అంటే క్రెడల్లో ఉన్నదాన్ని డీవియేషన్ అంటారు. సో ఓకే, ఇప్పుడు అది వేరే డైమెన్షన్ నుంచి ఇంకేదో వచ్చింది. Take the butterfly with you. It can help. ఓకే, బటర్ఫ్లై. ఏం చేయాలి? యూ విత్ డ్రా. ఓకే అన్న, డీవియేషన్. బట్ ఇక్కడ అసలు ఏమవుతుంది మా? గేమ్ అయితే కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది, అర్థం కావట్లే లైట్గా. అంటే అన్నీ అర్థమైనట్టుంది కానీ అర్థం కావట్లే. యారోస్ అయితే దొరికాయి అండ్ జాకెట్. ఓకే, క్రాఫ్ట్ వెపన్. క్రాస్బో తప్ప ఇంకేం లేవా? ఓకే, మనకైతే క్రాస్బో వచ్చింది.
ఏదో వెళ్ళింది పైకి. ఓ మన బటర్ఫ్లై. ఏమవుతుందో తెలియదు. ఇక మనమైతే కిందకైతే వచ్చేసాం. ఇంకా ఏదో చెయ్యాలా? ఇక మనం క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోయామా? ఓకే. ఫైట్ ఫైట్ ఫైట్. ఓకే మన ఫస్ట్ ఫైట్. అంత అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది ఇందులో. ఓకే వీడెవడో లైట్గా బేపిక్ లాగా ఉన్నాడు. ఏంటి ఇవన్నీ? సరిపోయింది. ఇవన్నీ ఫోరా? Siren. So strong. ఓకే ఇక్కడ కొడితే 185, 187. It will fight alongside you. Now you'll see for yourself what it's capable of. అసలు ఏమవుతుంది? చాలా కామెడీగా ఉందమ్మా ఇది. లైక్ ఓకే లెవెల్ 2 అంతా. ఓకే Damn. It escaped. ఎస్కేపా? That was a difficult fight. Just driving it away was enough. And it's all అసలు thanks to నించొని you ఉందక్క. for saving us. You're tougher than you look. That's అది ఎక్కడికి వెళ్ళింది? ఫిజికల్ వరల్డా? మాట్లాడరా బాబు నువ్వు ఒక్కడివే. Mitsuko created this rift space, a refuge Okay. from the dangers of the physical world. Or so we thought. Do you think that deviation will come back? What if it returns with greater disruption? It's possible. We can't just sit here and wait, though. Meta, will you go back to the physical world with me? ఓకే ఇట్ సౌండ్స్ లైక్ వీ హ్యావ్ నో చాయిస్ బట్ టు గో దట్ థింగ్. ఓకే దాని కథకి వెళ్దాం. ఫిజికల్ వరల్డ్కి Take the వెళ్దాం. butterfly with you. Put it in your cradle. That way, I can lend you some of my strength. Okay. Hopefully we'll meet again one day, when the stardust is stable enough. It looks like this is goodbye. Good luck, Meta. గుడ్ లక్ అక్క. Before you go. బాయ్ బాయ్. యూ నీడ్ టు సెటప్ పర్సనల్ టెరిటరీ. ఓకే ఎక్కడికైతే వచ్చాం. లెట్స్ సీ ఎక్కడికి వచ్చాం. గేమ్ అయితే చాలా బోర్ కొడుతుంది స్టార్టింగ్లోనే. ఓకే Now that we've made it, let's set up a territory. గ్లైడ్ వెన్ ఇన్ హెయిర్.
గన్స్ అని లేవా భయ్యా మరి? కత్తోటి ఉంది. F2 బని. ఓకే, మనం చెట్లను కొట్టచ్చు. లైక్ ఇప్పుడు కొట్టింది ఏంది? కట్టెలు తీసుకొచ్చా ఏంటి? అసలు ఏమైందిరా? ఇది ఏదో అర్థం కావట్లే. ఓకే, కింద అయితే చాట్ అయితే అవుతుంది. ఓకే, మనం కూడా మెసేజ్ చేద్దాం. ఎవడైనా పంపుతాడా? వాట్ ఈస్ దిస్ గేమ్? అసలు ఏంటి ఈ గేమ్? అయితే రిప్లై ఇవ్వలే. ఓకే, మనమైతే ముందరకు పోదాం. ఓకే, ఇదేదో వచ్చింది. ఓయ్, ఓపెన్ వికీపీడియా. వికీపీడియా ఎందుకు తెరిచాను నేను? ఓకే, అండ్ ఏదో ఉంది లెవెల్ 8 ఇది. ఆగే ఆగ ఏంటి ఇలా పరిగెడుతుంది? ఆగేచ్చు ఇంకా. స్కోప్ ఎలా బ్రో ఇందులో? అండ్ కాపర్. ఓ, లైట్గా ఇదైతే నాకు మైన్ క్రాఫ్ట్ వైబ్ అయితే వస్తుంది లైట్గా. అంత ఓకే, బట్ హోల్ వెపన్స్ 1 2 గన్నా, క్రాస్ బో 3 4 మెడికిట్ వేస్ట్ చేసాం. 5. సో అవైతే ఏవో ఉన్నాయి రకరకాలవి. ఓకే, వి కిల్డ్ ఇట్. ఏదేదో అవుతుంది గేమ్. ఓకే, ఇక్కడ F6 టు సర్వైవల్ మాన్యువల్, బేసిక్ మూమెంట్, గ్లైడింగ్, ఓల్డ్ మ్యాప్. ఓకే, ఉన్నాయి. సర్వైవల్ మనకి ఎనర్జీ, హైడ్రేషన్, శానిటీ కావాలంట. శానిటీ కోసం పడుకోవాలి. ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్, బాడీ టెంపరేచర్ చూసుకోవాలి. ఓకే, బాబు ఫుడ్ తినాలి. లైక్ trees and rocks in the wilderness provide an material including rocks and gravel. Plus F to start gathering using your bare hands to eat pickaxe. Okay. Press T to deploy temporary campsite anywhere. When you black out combat techniques, construction guide. ఓకే, ఏదేదో అవుతుంది. ఓకే, కిందన వెరీ నైస్ గేమ్, మై ఫస్ట్ గేమ్ ప్లే. హలో ఎవ్రీవన్, ఎక్విప్మెంట్ మెసేజ్. ఇట్స్ ఎ గ్రేట్ గేమ్. I don't
understand what to do here. నాకేం చేయాలో తెలియట్లేదు. లైక్ మల్టీప్లేయర్ ఆవిడతో ఫ్రెండ్స్తో ఆడితే బాగుంటుంది యాక్చువల్లీ. సచ్చిందా లేదా ఇది? ఓకే. ఓకే, మనకి అయితే వాటర్ కావాలి అండ్ ఫుడ్ కూడా కావాలి. బట్ నంబర్ 7 టు వాటర్ అనుకుంటా. ఓ, నంబర్ 6కి వాటర్. ఏంటిది? ఓకే, వీ గాట్ వాటర్. ఇంకా వాటర్ కావాలా? ఇంకా ఐ థింక్ ఎనఫ్ అనుకుంటా. ఇన్వెంటరీ ట్యాబా? ఓకే, సుమన్ వి, క్రాడల్, వెహికల్, ఫ్లాష్ లైట్, క్యాంప్ సైట్, బిల్డింగ్, కెమెరా, సర్వైవల్ మాన్యువల్. వెహికలా? నో వెహికల్ పర్మిషన్. బిల్డింగ్, ఓకే. Nice work. We'd better gather some ore and logs. ఏమవుతుంది మోహా? ఓకే, వుడ్ ఫౌండేషన్. ఓకే, మనకి అయితే వుడ్ కావాలంట. అదేంటది మన కథలు వచ్చేస్తుంది. ఇక్కడ ఉండవే. ఐ థింక్ మనకైతే వుడ్ కావాలి. యూ లెఫ్ట్ యువర్ టెరటరీ. వాటర్ ఫ్లో ఏంటి ఎంత ఉంది? ఓకే, వీ వాంట్ వుడ్. సో ఎందుకు వస్తుంది ఇక్కడికి? ఓకే, ఎస్కేప్ నొక్కితే పోతుంది మ్యాక్స్. Escape to exit build mode. Okay. We got it. Banana tree. Log అయితే వచ్చింది. గోల్డెన్ రైన్ ట్రీ అంటే ఇది. ఓకే, నాకు ఇది లైట్గా మైన్ క్రాఫ్ట్ అనిపిస్తుంది. బట్ కొంచెం తేడాగా అయితే ఉంది. మనం ఈ వుడ్స్ అన్ని కొట్టుకుంటూ మనకంటూ ఒక టెరటరీని బిల్డ్ అయితే చేసుకోవాలనుకుంటా స్టార్టింగ్. ఓకే, పైన ఉంది కదా, బ్యాక్ టు పర్సనల్ టెరిటరీ, గ్యాదర్ ఓర్ అంట. ఓకే, ఇది కొట్టి ఇంక మనం
దానికి వెళ్దాం. మ్యాక్స్ దొరికేసినట్టు ఉన్నాయి నాకు తెలుసు అన్నీ. ఓకే, ఏంటది పైనుంచి? ఏంటది? నైట్ అవ్వదా భయ్యా ఇది? ఇందాక నుంచి ఇలాగ ఉందా, లేదంటే ఈవినింగ్ అయిందా ఇప్పుడు? We'll also need a furnace and a disassembly bench to process the materials we gather. B2 బిల్డ్ మోడా? ఓకే. X2 అటాచ్ వేయరా? నో నీడ్ టు రిపేర్. అసలు ఏం చేయాలి? ఓపెన్ బుల్డ్ మెనూ. ఇంటీరియర్ అన్ని లాక్డ్ ఉన్నాయి. అటాచ్మెంట్. రీసెంట్. సో ఇదేదో ఉంది. Use the furnace to refine raw materials into something more practical. We'll need it for advanced items. And ఇది ఎక్కడ ప్లేస్ చేయాలి? ఓకే ఓకే, మన దగ్గర కాపర్ అయితే లేదు దానికి. ఇదంతా మరి పైన ఓకే, మనకి కాపర్ అయితే కావాలి మనకి. ఇంకా కాపర్. వెయిట్ ఎ మినిట్. అండ్ కార్న్ అయితే ఉంది ఇక్కడ. ఇక్కడ స్మాల్ పీసెస్ ఆఫ్ కాపర్. అసలు ఏంటో సౌండ్? ఏంటది? ఓకే, కిందనైతే మనకి ఇక్కడ చాలా మెసేజెస్ అయితే వచ్చాయి. వెల్ ఎక్స్ప్లోర్, డూ క్వెస్ట్, క్రాఫ్ట్, గ్యాదర్, కిల్ బాసెస్, యా యు నో లాట్ ఆఫ్ స్టఫ్. ఓకే, ఓకే. మనకైతే ఇక్కడ నాకు ఎందుకో ఒకసారి ఇక్కడికి వెళ్ళాలనుందబ్బా. ఇదంతా ఇక్కడైతే కార్న్ ఫీల్డ్ అయితే ఉంది. లైక్ సో మచ్ ఆఫ్ ఫుడ్. జాంబీ? ఓ, అసలు జాంబీస్ గేమ్లో ఉంటే నాకు తెలియలేదు ఎప్పటిదాకా. ఐ థింక్ ఏలియన్స్, రోబోట్స్. ఓకే, స్టార్టింగ్లో మనం ఏవో చూసాం.
స్టాగౌట్స్ అంటేవో స్టోరేజ్ క్రియేట్ జస్ట్ ఓకే కింద మెసేజ్ పెట్టుకుంటున్నా వాళ్ళు యాక్టివేటర్ ఓకే నైట్ అయితే అయిపోయిందా నైట్ నైట్ అయితే జాంబీస్ ఇక్కడ కూడా వస్తాయా హిట్ మిస్ అండ్ ఓకే ఇది కింద వెనకతలు కదా ఉండేది ముందరికి వచ్చినట్టు అనిపించింది సడన్ గా ఏదో అయితే అయ్యిందా ఇదిగో లైక్ కింద మన వెనకతలు ఉండేది ఇది Whoosh! I see you, bro. Immuna. Okay. వెహికల్ అయితే ఉంది ఇక్కడ వేస్ట్ ఇదేంటిది ఓకే సడన్ గా దాని వెనకాల చూసేసరికి బా మెయిన్ ఏంటంటే మేక్ చార్కోల్ ఇన్ ది ఫర్నెన్స్ మేక్ కాపర్ ఇగ్నోట్స్ ఇన్ ఫర్నెన్స్ బట్ ఇంకా మనం లైక్ వాల్స్ బుల్ చేసుకుంటే బాగుంటుంది కదా చుట్టూరా లైక్ స్ట్రక్చర్స్ ఫర్నిచర్ రొటేషన్ కూడా అవ్వట్లేదా ఇక్కడ రొటేట్ చూపిస్తుంది బట్ పిక్చర్స్ అంతలో అర్థం కావట్లోకి మనం ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ చార్కోల్ని అయితే క్రాఫ్ట్ చేద్దాం కాపర్ ఇగ్నోట్ press B in territory to enter build mode and build the disassembly bench అది ఎక్కడ ఉంది ఓపెన్ బిల్డ్ మెను ఓకే ఇక్కడ వాల్స్ ఓకే నేను దీన్ని చూడలేదు
మనోడు ఇక్కడ ఏదో అన్నాడు. డిసెంబుల్ బెంచ్. Nice. This is a strong foundation for us to build upon. ఓకే. These items might not be usable, but we can break them down into raw materials. బాల్ పాయింట్ పెన్, వీటిని మనం డిసెంబుల్. Well done. Now you can unlock more memetics. ఓకే, మనం మన హౌస్ అయితే కట్టేద్దాం ఇప్పుడు ఇక్కడ. లైక్ B2 బిల్డ్ మోడ్ అండ్ బిల్డ్ మోడ్, బిల్డ్ మెను, స్ట్రక్చర్స్, వాల్ వచ్చింది. అలా ఇది వచ్చింది కదా, ఇదేది ఇది ఒకటి కనిపిస్తే ఒకటి కనిపించట్లేదు మావా. ఓకే, ఇప్పుడు ఫౌండేషన్ అండ్ ప్రో ఫౌండేషన్ హిట్ కొంచెం అప్ అండ్ డౌన్ అయిపోయింది. ఇక్కడ ఒకటి డౌన్ అప్ అవునులే. బట్ రొటేట్ అలాగా నాకు అదే అర్థం కావట్లే. ఇన్సఫిషియంటా, గ్రావెల్ లేదంట. స్కిప్ ది బిల్డ్ మోడ్. ఓకే, రాక్ని కొడితే ఏమొస్తుంది? రాకే వస్తుంది. రాక్ని కొడితే గ్రావెల్. ఓకే, యాక్చువల్లీ స్లోగా గేమ్ అనేది పనగేం లేదు, జస్ట్ మైన్ క్రాఫ్ట్లో అనిపిస్తుంది లైట్గా అంతే. అందులో అయితే బెడ్స్ తయారు చేసుకుని పడుకోవాలి, ఇందులో అయితే ఏం చేయలేం. అండ్ వుడ్ ఫౌండేషన్ ఇంకా మనకి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అండ్ చాలా ఇది మ్యాక్స్ లైక్ బేసిక్ కొంప. సో మనకి కావాల్సింది అయితే వాల్, ఇంకా ఫ్రేమ్. మనకి వాల్ కావాలి, సో వాల్. ఓకే, 1 2 ఎందుకు ప్లేస్ అవ్వట్లేదు అబ్బా? ఉష్, అదేంటి అలా పక్క నుంచి వెళ్ళిపోతుంది? నేనేంటి ఇలా కొడుతున్నాను?
నోటికి వచ్చినట్టు కడుతున్నాం మావా. లైక్ ఇక్కడ యష్. ఓకే, ఇక్కడ ఎందుకని అవ్వట్లేదు? రోడ్డు మీద కట్టకూడదా? రోడ్డుకి నేను దగ్గరలో పెట్టాను దీన్ని. కొంచెం చిన్నగా చేయాల్సింది, బట్ ఓకే మావా. ఇది మళ్ళీ వచ్చిందే. నేను నా ఇల్లు కట్టించుకున్నాను, నేనేం పేకలేవు. ఓకే, ఫైనల్గా అయితే ఈ ఇల్లు అయితే ఇలాగుంది. కానీ బయటికి ఎలా వెళ్ళాలి? ఓకే, మళ్ళీ బిల్డ్లోకి వెళ్దాం. ఓకే, N2 లైటా? బిల్డ్ మెను, సీలింగ్, వుడ్ ఫౌండేషన్, వాల్. సీలింగ్ అయితే లాక్లో ఉంది అండ్ రూఫ్ కూడా లాక్లోనే ఉంది. లైక్ ఏ రూఫ్ ఓపెన్లో లేదు. ఐ థింక్ వుడ్ లేదంటే మన దగ్గర. వాల్ అయితే ఓపెన్లోనే ఉందా? వుడ్కి అన్లాక్ ది మిమిటిక్ స్క్రీన్, ఏ పించ్డ్ రూఫ్ విత్ 45 యాంగిల్. రూఫ్ అయితే మనకి అన్లాక్ అవ్వలేదు అనుకుంటా. అటాచ్మెంట్ డోర్ అన్లాక్ ఇన్ ది మిమిటిక్ స్క్రీన్. ఎలాగా అసలు ఎలాగా? హౌస్ బ్లూ ప్రింట్. అసలు ఏంటవుతుందో కూడా అర్థం కావట్లే, బట్ ఏదేదో అయిపోతుంది. మళ్ళీ మనం అటు సైడ్ వెళ్దాం. ఓకే, ఓకే, పనిచ్చడుగా. ప్రెస్ tab, open the function wheel and select the cradle to enter. Okay, tab and open the function wheel and select cradle to enter. ఇక్కడైతే ఎమోట్స్ ఉన్నాయి నాకు కనిపిస్తున్నాయి. నాకే అర్థం కాలే. ఓపెన్ ట్యాబ్ అండ్ సెలెక్ట్ క్రెడర్. ఏమవుతుంది సార్ అసలు?
ఓకే. మన ఇందాలు ఇటు సైడ్ అయితే కాలేదు. ఊహ్! ఇదేంట్రా నాయన ఎలాగంటిపోతుంది వెనకాతల. మొత్తానికైతే డాడీ చేస్తున్నాయి ఫస్ట్ టైం. ఊ ఊ ఊ. ఓకే. ఓకే. ఫస్ట్ ఫైట్. ఇంకా ఉన్నాయా? ఇక్కడైతే ఎంట్రన్స్ స్టీల్ ప్లేట్స్. ఓకే. ఇక్కడ బాక్స్ ఉంది. స్టోరేజ్ క్రియేట్. ఇక్కడ ఇంకోటి ఉంది. అండ్ ఇక్కడ ఇంకేంటి? గేమ్ అయితే చాలా బోర్ కొడుతున్నాడు అనిపిస్తుంది. టికల్ క్రియేట్ బ్లాస్ట్ సూట్. Press tab and open the function wheel and select the cradle. Enter the mimic screen. ఇక్కడ క్రాడల్ మోడ్లోకి వెళ్ళా. ఓకే ఓకే ఓకే. ఎంటర్. ఓకే, చిన్న మిస్టేక్. క్రాఫ్టింగ్. కాపర్ పికాక్స్. ఏంటో నొక్కిస్తామా? నాకు అర్థం కాలే నొక్కాను. లైక్ వాట్ ఈస్ దిస్? ఓకే. హౌస్ వుడెన్ సపోర్ట్. వుడ్ సీలింగ్ అయితే ఉంది. కన్ఫర్మ్. బేసిక్ స్టోరేజ్లోకి వెళ్తే మనకి వుడెన్ రూఫ్.
డోర్ ఉందా? ఓకే. ఓకే. కన్ఫర్మ్. ఆఫ్ కోర్స్. ఓకే. ఇంకా మన దగ్గర మెటీరియల్స్ లేనట్టున్నాయి ఐ థింక్. ఓకే. మార్నింగ్ అయిపోయిందా మనం ఇక్కడ చేసే టైంలో? కార్ తొక్కడానికి అయితే బాగున్నబ్బా. ఆప్షన్ లేదు. మనం ఇటు సైడ్ అయితే వెళ్ళలేదు. ఓకే. మార్క్ కూడా చేయొచ్చా? ఇట్. మనం చాలా ట్రస్టీగా ఉన్నాం. ఓకే. 6 వాటర్. వాటర్. ఇక్కడైతే మనం వాల్స్ అయితే చిందరవందరగా అయితే వేసేసాం. ఇక్కడ ఒక డోర్ పెడితే సెట్ ఇంకా. ఫర్నిచర్. డోర్. దీని మా డోర్ పెట్టడానికి అవ్వట్లేదు ఇక్కడ. లైక్ ఎంత పెద్ద డోర్ తెచ్చినా సరే. నో అటాచబుల్ బిల్డింగ్ అంట. ఓకే. ఐ థింక్ రూఫ్ పెట్టాలేమో ఫస్ట్. మధ్యలో ఇవ్వకటరా బాబు. మధ్యలో కాస్త ఇది పెట్టేద్దాం. సింపుల్గా ఉంటుంది. అసలు ఇది పెట్టే మనం డోర్ పెట్టాలి అయ్యా. ఓకే. సింపుల్ డోర్. ఓకే. మొత్తానికైతే మన ఇల్లు అయిపోయింది మావా. బట్ పడుకోవడం ఎక్కడ? బిల్డ్. బిల్డ్ మెను. బాల్కనీ పెట్టుకోవచ్చు. ఇంటీరియర్ పెట్టుకోవచ్చు. ఫ్రేమ్స్ ఏవేవో ఉన్నాయి. బట్ ఫర్నిచర్లో టేబుల్ ఉంది, చైర్ ఉంది, బెడ్ ఉంది. ఓకే. బెడ్ ఇక్కడ ప్లేస్. సో ఇంకా దీనికైతే ఇంత మావా. నెక్స్ట్ పార్ట్ 2లో మళ్ళీ
కొత్త వీడియోతో వద్దాం. బాయ్.